ఇక కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి జలాశయం నిండు కుండగా దర్శనమిస్తుంది. భారీగా వస్తున్న వరద నేపథ్యంలో ఆల్మట్టి నారాయణపూర్ డ్యాం గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారమే ఆల్మట్టి గేట్లు ఓపెన్ చేయగా డ్యాం గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం నేటికి జూరాల ప్రాజెక్టుకు చేరుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆల్మట్టికి 81,333 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా 65,000 క్యూసెక్కులు దిగువకు నారాయణపూర్ డ్యాంకు వదులుతున్నారు. ఆల్మట్టి పూర్తి కెపాసిటీ 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 99 టీఎంసీల నిల్వ ఉంది. నారాయణపూర్ జలాశయం పూర్తి కెపాసిటీ 33 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు 65,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుండగా 62,955 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.9 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఎగువన కర్ణాటక ప్రాజెక్టుల నుంచి కృష్ణానదిలో వరద వస్తుండడంతో బుధవారం సాయంత్రం జూరాల హైడ్రల్ పవర్ ప్రాజెక్టు దగ్గర 7,500 క్యూసెక్కుల నీటిని వాడుకుంటూ ఒక్కో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని కీలకమైన ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంలు పూర్తిగా నిండుకుండలా మారాయి. ఆల్మట్టి గేట్లను మంగళవారమే తెరిచారు. అయితే నిన్న నారాయణపూర్ గేట్లను కూడా తెరిచేశారు. ఆ ప్రాజెక్టు నుంచి సాయంత్రం 62,955 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేశారు. దీంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు వైపు ప్రస్తుతం కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. జూరాలకు ఈ రోజు సాయంత్రం కల్లా వరద చేరే అవకాశం ఉందని ఆ ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. జూరాలకు 2,500 క్యూసెక్కుల ఇంట్లో వస్తుండగా 7,500 క్యూసెక్కులను దిగువ కూడిచి జల విద్యుత్తుని కూడా ప్రారంభించారు. ఇప్పుడు ప్రధాన ప్రాజెక్టు ఆల్మట్టికి 92,736 క్యూసెక్కుల వరద ప్రస్తుతం అయితే కొనసాగుతోంది. శివ పూర్తి సామర్థ్యం 129 టీఎంసీలకు ఇప్పటికే నిల్వ చేరిపోయింది. దీంతో దిగువకు 65,000 క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్ డ్యాం పూర్తి సామర్థ్యం 37 టీఎంసీలకు నిల్వ ఇప్పటికే 30 టీఎంసీలకు చేరిపోయింది. కృష్ణానదికి ఉపనది తుంగభద్రకు కూడా ప్రస్తుతం వరద కొనసాగుతోంది. 49,522 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది తుంగభద్ర డ్యామ్ కు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకి అయితే 3,585 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. అయితే ఇక్కడ పవర్ జనరేషన్ కూడా ప్రారంభించి 22,166 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ శ్రీశైలం పూర్తి సామర్థ్యం అయితే 215 టీఎంసీలకు ప్రస్తుతం 33.62 టీఎంసీలు ఉన్నాయి శ్రీశైలం డ్యామ్ లో. తర్వాత నాగార్జున సాగర్ లో అయితే 312 టీఎంసీలకు ప్రస్తుతం 122 టీఎంసీలు ఉన్నాయి. 21,481 క్యూసెక్కుల ఇంట్లో ప్రస్తుతం నాగార్జున సాగర్ కూడా నమోదవుతుంది. ఈ శ్రీశైలం డ్యామ్ లో అయితే కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో నిన్న విద్యుత్ ఉత్పత్తిని కూడా చేపట్టినారు. కుడి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసి 15,809 క్యూసెక్కుల నీరును, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 6,357 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేశారు. శ్రీశైలం డ్యాం పూర్తి నీటి సామర్థ్యం 885 అడుగులు అయితే ప్రస్తుతం డ్యాం నీటి మట్టం 807.80 అడుగులకు ఉంది. ప్రస్తుతం అయితే నీటి నిల్వ 33.06 టీఎంసీలుగా నమోదైంది. మొత్తంగా చూసుకుంటే ఈ కృష్ణా బేసిన్ లోని డ్యాంలన్నీ కూడా నిండుకుండలా మారి జలకలతో కలకలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ రైతులకు కానీ ప్రజలకు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి వర్షాలు కురవలేదు. ఈ కరెక్ట్ ఈ సీజన్ లో పంటలు వేసుకున్న సమయంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డ్యాంలను ఎగువను కూర్చున్న వర్షాలతో ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయిలో నిండడంతో ఆల్మట్టి డ్యాం కింద ఉన్న ఏవైతే డ్యాంలు ఉన్నాయో కృష్ణా బేసిన్ లో ఆ డ్యాంలన్నింటికి కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. శివ. ఓకే థ్యాంక్ యూ సాయి ప్రసాద్.